నందిగామలో 100 పడకల ఆసుపత్రి విస్తరణ శంకుస్థాపన చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. నందిగామలో 100 పడకల ఆసుపత్రి విస్తరణ భూమి పూజ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. 1998లో దేవినేని వెంకటరమణ దూరదృష్టితో ప్రారంభమైన ప్రాజెక్టు వైసీపీ పాలనలో నిలిచిపోయిన ప్రాజెక్టుకి మళ్లీ శంకుస్థాపన. త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం మంత్రి సత్యకుమార్ యాదవ్. సౌమ్య హాస్పిటల్ అభివృద్ధిలో విశేష కృషి చేస్తున్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ప్రతి రోగిని బంధువుల్లా భావించి సేవ చేయాలి. విప్ ఎమ్మెల్యే సౌమ్య, ప్రముఖ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు. ప్రభుత్వం సౌమ్య గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఈరోజు నందిగామ DVR ఏరియా హాస్పిటల్ 100 పడకల నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకి ఇచ్చేసిన మనందరి ప్రీతం నేత నిగర్వి సౌమ్యలు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారి ప్రియ శిష్యులు, ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులైన సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న మనందరి ప్రీతమ ఎంపీ గారు, మనకి ఏ సమస్య ఉన్నా కూడా ఒక పెద్దన్నలాగా అండగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన ప్రీతమ ఎంపీ కేశినేని గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, హాస్పిటల్ మరి చైర్మన్ గారికి, డాక్టర్స్ అందరికీ, ఈ సభకు ఇచ్చేసిన NDA కూటమి సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ నందిగామ చరిత్రలో ఒక మైలురాయి. ఎప్పటి నుంచో మరి చిరకాల స్వప్నం ఈ ఏరియా హాస్పిటల్ మరి 1998 మన నందిగామ ఆరాధ్య దైవమైన మరి దేవినేని వెంకటరమణ గారు మరి సెప్టెంబర్ 10వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఈ నందిగామ చుట్టుపక్కల ప్రాంతాలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు మరి దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా ముందే మనందరికీ దూరం అయిపోయారు. అదేవిధంగా వారి వారసులైన దేవినేని ఉమ్మ గారి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మరి ఈ నిర్మాణం పూర్తి చేసుకొని మరి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. డిసెంబర్ 2వ తారీఖున 1999 సంవత్సరం అండి. ఆ రోజు మరి ఎంపీ గారైన రామ్మోహన్ గారు, ఉమ్మ గారు వచ్చి మరి ఈ బిల్డింగ్ని మరి ప్రారంభోత్సవం చేశారు. మరి గత 26 సంవత్సరాల నుంచి మరి అనేక సేవలు ఈ హాస్పిటల్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకి మరి అందాయి. ఎంతో మందికి ప్రాణం పోసింది ఈ హాస్పిటల్, ఎంతో మందికి పురుడులు పోసింది, ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించిన ఈ హాస్పిటల్ మరి ఈ రోజు ఎక్కడైతే మన జనాభా ఎక్కువ అవుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో, అదేవిధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలి, దానికి తగ్గ నూతన ఆధునీకరణ చేయాలని, ఆధునిక పరికరాలు తీసుకురావాలి, ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజు 100 పడకలను అభివృద్ధి చేయడం నిజంగా చాలా సంతోషకరం. మనం చూసాం గత పాలకులు 4 సంవత్సరాలు కేవలం కల్పిత మాటలతో పేపర్ మీద చూపిస్తూ 100 పడకల హాస్పిటల్ వస్తుందని చెప్పి అరచేతుల వైకుంఠాన్ని చూపించారు. కానీ ఎక్కడా కూడా దానికి కార్యరూపణ చేయలేదు. ఎలక్షన్స్ ముందు ఒక స్టంట్ వేశారు. ఎక్కడో ఊరి చివరన 2 కిలోమీటర్ల దూరం ఉన్న స్థలాన్ని నేను సేకరించినట్లు, గవర్నమెంట్కి అప్పగించినట్లు మరి చాలా అబద్ధపు శిలాఫలకాలు కూడా మరి వేసి ఆ రోజు హడావుడిగా శంకుస్థాపన చేయటం జరిగింది. కానీ ప్రజలు వాళ్ళని చెప్పుతో కొట్టినట్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 164 సీట్లు NDA కూటమికి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నందిగామ నియోజకవర్గాల్లో కూడా 27,000 చిల్లర్తో మరి భారీ మెజార్టీతో ఇక్కడ NDA కూటమి జెండా ఎగరవేయడం జరిగిందండి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము దీన్ని పరిశీలిస్తే అసలు భూసేకరణే జరగలేదు. అంతా కూడా ప్రజల్ని కేవలం అబద్ధాలతో వాళ్ళు మరి మాయమాటలతో వెళ్ళిపుచ్చారు. ఈరోజు తప్పకుండా ఇక్కడ ఏదైతే 26 సంవత్సరాలుగా ఇక్కడే ఈ స్థలంలోనే ఈ హాస్పిటల్ ద్వారా అనేక మందికి సేవలు అందాయి కాబట్టి ఇక్కడే దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక గట్టి సంకల్పంతో వచ్చిన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి అధిగమించుకుంటూ మేము ఈ రోజు కార్యరూపణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము హాస్పిటల్ ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి మళ్ళీ కుటిల ప్రయత్నాలు చేశారు. అంటే మన గవర్నమెంట్ లో కూడా వాళ్ళు కుటిల ప్రయత్నాలు చేశారు. కోర్టులో వేశారు, కోర్టు చెంపదెబ్బ కొట్టింది వాళ్ళకి. అదేవిధంగా మళ్ళీ మండలి సభ్యులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు ఆపాలని చెప్పి మళ్ళీ శాసన మండలిలో మరి గౌరవ మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది. మంత్రి గారు గట్టిగా సమాధానం చెప్పి వారిని నోరు మూయించారు.
మరి చివరికి ఈ రోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మరి తొందరగా దీని నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి మంచి సేవలు అందించాలని మరి టెంపరీగా ఈ రోజు షెడ్స్ వేయడం జరిగింది. ఆ షెడ్స్ ద్వారా మరి ఈ సంవత్సరంన్నర కాలం మరి వైద్య సేవలు అందుతాయి. కాబట్టి నేను డాక్టర్లకి చైర్మన్ గారు చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా ఈ హాస్పిటల్ ప్రాణం పోయాలి కానీ ప్రాణం ఎక్కడా కూడా ఎవరికి మనం తీయకూడదు. కాబట్టి ఆ లక్ష్యంతో మీరు అందరూ కూడా పనిచేయాలి. ఎక్కడా కూడా మనకి పేరు రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు. ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు అందరూ కూడా అందుబాటులో ఉండి మంచి సేవలు అందించండి. మనకి సంవత్సరాల కాలంలో మంచి బిల్డింగ్తో మళ్ళీ ఒక మంచి రోజున మళ్ళీ మనం ఈ బిల్డింగ్ ని ప్రారంభోత్సవం చేసుకుంటాం. కాబట్టి మరి దీనికి సహకరించిన అడుగడుగున మరి సహకరించిన మంత్రి గారికి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా వెంటనే మినిస్టర్ గారు చెప్పడం వెంటనే సానుకూలంగా స్పందించి ఆ ఫైల్ ని ముందుకు నడిపేవారు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మరో వ్యక్తి మరి ఎంపీ గారు ఏ సమస్య ఉన్నా కూడా ఎంపీ గారికి చెప్పడం ద్వారా వారు వెంటనే మరి మినిస్టర్ గారు దృష్టిలో పెట్టేవారు. కాబట్టి అందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజు ఇది 100% వాస్తవతలో తేవడం జరిగింది. అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా సిబ్బందికి కూడా చైర్మన్ గారికి సిబ్బందికి మరి చాలా తక్కువ టైంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. బిల్డింగ్ ని డిమాలిష్ చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో నందిగామలో ఇదొక మైలురాయి కాబోతుంది. ఈ హాస్పిటల్ ద్వారా ఎన్నో మెరుగైన సేవలు భవిష్యత్తులో ఈ ప్రజానికానికి అందబోతుంది. ఆ అదృష్టం మాకు దక్కినందుకు, ఆ అదృష్టం మాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన డైనమిక్ లీడర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారిని వారికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు ఇన్ఛార్జి మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వారు ఎన్టీఆర్ జిల్లా వచ్చిన కాడి నుంచి ఈ జిల్లాలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఆయన ప్రతినిత్యం పాల్గొంటా ఈ జిల్లాని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆయన కృషి చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా పథకాలు తీసుకురావాలన్నా వాళ్ళ సత్యకుమార్ యాదవ్ గారి సహాయంతో మేము ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే ఆయనకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మన జిల్లాకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మా సోదరి సౌమ్యంగా ఉంటుంది, పని విషయంలో శివంగిలాగా పనిచేస్తూ ఉంటుంది. మనం చూసాం, ఎలక్షన్ ముందు చూసాం, ఎలక్షన్ అయిపోయినా కూడా చూసాం. ఎలక్షన్ ముందు అర్ధరాత్రి కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో గోడలు దూకి ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఇవాళ సౌమ్య గారిది. తప్పకుండా ఆవిడ కృషి మేమెవ్వరం కాదు, ఈ 100 పడకల ఆసుపత్రి మొత్తం యొక్క కృషి ఆవిడది, సత్యకుమార్ గారిది, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆవిడ కృషి వల్లే ఇంత త్వరగా ఇక్కడికి ఆసుపత్రి వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మనం చూస్తున్నాం. ఇక హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర గారికి, పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం. వేదిక నడిపించిన పెద్దలందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ నందిగామ ఒక అదృష్ట నియోజకవర్గంగా మేము అందరం కూడా తలంచుకుంటాం. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే బాధుడు కాడి నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొన్న P4 కార్యక్రమం కూడా నందిగామ నుంచే మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ తెలుగుదేశానికి అదృష్టం ఉన్న నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానంలో ఈ నందిగామ నియోజకవర్గం ఉండడం అన్న ఎటువంటి సందేహం లేదు. ఈ నియోజకవర్గం త్వరలో ఈ ఆసుపత్రే కాదు, సత్యకుమార్ గారి చేతుల మీదుగా మాకు ఆయుష్ హాస్పిటల్, కేంద్రీయ విద్యాలయం, అన్నిటికన్నా ముఖ్యంగా పరిటాలే కాకుండా 4 గ్రామాల్లో రైల్వే స్టేషన్లు కూడా రాబోతున్నాయి. తప్పకుండా అటుపక్క అమరావతి, ఇటుపక్క నందిగామ, మైలవరం, విజయవాడ ఉన్న ఈ ప్రాంతం అమరావతితో సమాంతరంగా